అత్తయ్య ఒకసారి అటు చూడండి. పక్కన అమ్మాయి ఎవరత్తయ్యా? ఎవరో ఏంటమ్మా, అతని భార్య. ఇది అతను సంతకం చేసిన ఫైల్. భర్త సంతకం లేకుండా అబార్షన్ చేయలేం కదా. నువ్వు వస్తుంది హాస్పిటల్ నుంచే కాదా? అవును, హాస్పిటల్ నుంచే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అడుగుతుంది నిన్నే. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? అది నా ఫ్రెండ్కి బాగోలేకపోతే చూడటానికి వెళ్ళాను. ఎవర్రా ఆ ఫ్రెండ్? ఆడా మగా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరా ఫ్రెండ్? అడుగుతుంటే మాట్లాడవేంట్రా? చెప్పు, ఎవరి కోసం వెళ్ళావు, ఎవరిని కలిసావు? ఏంటమ్మా ఇది? నేనేదో తప్పు చేసినట్లు ఎందుకు అందరూ నన్ను ఇలా నిలబెట్టి అడుగుతున్నారు? ఎందుకంటే నువ్వు ఒక ఆడపిల్లని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావు కాబట్టి. చెప్పు, ఆ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం? సంబంధమా? నాకేం సంబంధం ఉంటుంది? ఆ అమ్మాయి ఒక అనాథ. ఏదో ఆపదలో ఉన్నాను అంటే నాకు చేత నేను సహాయం చేశాను, అంతే. ఆపదలో ఉంటే సాయం చేశావా? ఆ ఆపద ఎలా వచ్చింది చిన్న? ఆ అమ్మాయికి నువ్వు భర్తవి కావడం మూలంగా. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మేం మాట్లాడటం కాదురా. ఇదిగో, నువ్వు సంతకం చేసిన ఈ పేపరే మాట్లాడుతుంది. చూడు. అదేంటో గుర్తుందా? ఆ అమ్మాయికి అబార్షన్ చేయించడానికి ఒప్పుకుంటూ భర్తగా నువ్వు రాసిచ్చిన స్టేట్మెంట్. ఒరే, నువ్వు అసలు నా కడుపుని ఎలా కుట్టావ్రా? ఇంట్లో మహాలక్ష్మి లాంటి భార్యని పెట్టుకుని అరే, ఆడవాళ్ళతో అలా తిరగడానికి సిగ్గు లేదు? అమ్మా, ఏంటమ్మా? నన్ను అలా పిలవకురా. అసలు నా కడుపుని చెడ పుట్టావు కదరా. ఇంతకాలం కావేరిని పట్టించుకోవడం లేదంటే వసుని మర్చిపోలేకపోతున్నావు అనుకున్నాం గాని వసుని కూడా ఇంతకాలం మోసం చేస్తున్నావని మాకిప్పుడే అర్థమైందిరా. ఈ రూప లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ లిస్ట్ లో? పిన్ని, ఎందుకంటే ఆవిడ మీద అరుస్తారు? మీ గురించి ఇక్కడ ఎవరికి తెలియదని సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాక ఇంకా ఎందుకు బుకాయిస్తారు? నోర్మి, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. ఏది? కొట్రా, కొట్రా అమ్మాయిని. అసలు ఏమైందో తెలుసుకోకుండా ఎందుకు అందరూ నా మీద ఇలా దాడి చేస్తున్నారు? ఆ అమ్మాయి ఒక అనాథ. చచ్చిపోతుంటే పోనీ కదా అని ఆశ్రయం ఇచ్చాను. తన కడుపులోని పిండం ఇన్ఫెక్ట్ అయింది. తన ప్రాణాలతో ఉండాలి అంటే ఖచ్చితంగా అబార్షన్ చేయాలి. అందుకే తప్పక భర్తలా సంతకం చేశాను, అంతే.
ఓ ఆ అమ్మాయి అనాథైతే మాతో ఎందుకు చెప్పలేదు, ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? ఇదిగో ఇలానే అనుమానిస్తారు అని చెప్పలేదు. లేనిపోయిన అనుమానాలకు అవకాశం ఇవ్వడం ఎందుకు అని చెప్పలేదు. అది కూడా తప్పేనా? ఆ మీరు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. మీకు బాగా అలవాటే కదా. హేయ్, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఇది మా కుటుంబంలోని సమస్య. అంటే అంటే ఈ అమ్మాయి మన కుటుంబంలోని మనిషి కాదా? రేయ్, కావేరి నీకు భార్యరా. మా అందరికంటే ముందు నువ్వు సమాధానం చెప్పాల్సింది తనకే. చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తున్నావా? రేయ్, ఇంతకాలం నువ్వు గాలికి పెరిగావనుకున్నాను, కానీ ఇవాళే తెలిసింది నీకు అన్ని గాలి బుద్ధులేనని. చా నీలాంటి వాడు మా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నాన్న, పోరా బయటికి. అంటే నేను చెప్పింది మీరెవరూ నమ్మట్లేదు కదా? సరే, నేనే వెళ్ళి ఆ రూపం తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెడతాను. ఆ అమ్మాయి నోటి నుంచే తను ఎవరో, నేను ఎందుకు తనకి ఆశ్రయం ఇచ్చానో చెప్తుంది. అప్పుడు అప్పుడు మీకంతా అర్థమవుతుంది. వెళ్ళు, కానీ రూప లేకుండా ఇంట్లో అడుగు పెట్టకు. అమ్మా, చందు, ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఆ అమ్మాయిని తీసుకొని వస్తానంటున్నాడుగా, తీసుకొచ్చి నిజం చెప్పమను. ఆ అమ్మాయిని తీసుకొని రాలేకపోతే అప్పుడు తనే వెళ్ళిపోతాడు. అలాగే పిన్ని, నా మాటకి ఇక్కడ విలువ లేదు అని అర్థమైంది. మీకు నిజమేంటో నిరూపిస్తాను. నిజంగానే నిరూపించలేకపోతే మళ్ళీ నా మొహం మీ ఎవరికి చూపించడం. చూసారా మామయ్య గారు, ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఎలా బుకాయిస్తున్నారో చూడండి. ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి. ఊరుకో అమ్మ కావేరి, వెళ్ళాడుగా, రాని చూద్దాం. ఊరుకో, అడుగు. అమ్మ రూపా, అమ్మ రూపా, అమ్మ రూపా, ఇదేంటి డోర్ ఓపెన్ అయింది? రూపా, అమ్మ రూపా. ఏంటి, బట్టలు కూడా కనిపించట్లేదు? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి?
స్విచ్ ఆఫ్. హలో రే పండు, చెప్పు చిన్న. రూప కనిపించట్లేదురా. నీకేమైనా తెలుసా? అవునా? నాకేం తెలీదురా. ఆ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళిందేమో చూడరా. ఎక్కడా లేదురా. ఇంట్లో తన బట్టలు కూడా లేవు. కనీసం ఇంటికి తాళం కూడా లేదు. అంతా వెతికాను రా. అవునా? నిన్న నేను వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉందిరా. టాబ్లెట్స్ పండ్లు ఇచ్చేసి వచ్చేసాను రా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో అందరూ రూపకి నాకు ఏదో సంబంధం ఉంది అని అనుకుంటున్నారు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదురా. హాస్పిటల్లో రూపకి భర్తగా నేను సంతకం చేసిన పేపరు పిన్నికి దొరికింది. అది పట్టుకొని అందరూ నన్ను దోషించేసి మాట్లాడుతున్నారా. అదేంట్రా? ఏం చేయాలో తెలియట్లేదురా. నేను ఎంత నచ్చ చెప్పినా నా మాట నమ్మట్లేదు. కావేరి పిన్ని మా కళ్ళతో చూసాము అంటున్నారు. రూపం తీసుకొచ్చి నిరూపిస్తాను అని వచ్చాను. ఇక్కడ చూస్తే రూప లేదు. చెడు వెళ్ళిపోయిందిరా. తనకోసారి ఫోన్ చేసి చూడరా. చేశానురా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే కదా నా టెన్షన్. రే, నువ్వేం కంగారు పడకు. నేనొచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నమ్మర్రా. ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు నమ్మరు. నువ్వొచ్చి చెప్పినా నేనే నీ చేత అలా చెప్పించాను అని అనుకుంటారు. చిన్న, ఆ చుట్టుపక్కల ఎవరినైనా అడిగి చూడరా. బహుశా అక్కడెక్కడో ఉంటుందేమో వెతుకు. లేదురా, పక్కింటికి వెళ్ళే మనిషి బట్టలు కూడా తీసుకుని ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు తెలిసి ఆ అమ్మాయి కావాలని చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. అలా ఎలా వెళ్ళిపోతుందిరా? అదరే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వెళ్ళిందో ఎలా వెళ్ళిందో, కానీ కరెక్ట్ టైంకి తప్పించుకుందిరా. చా! నమస్తే మేడం. ఏమైంది? చెప్పిన పని ఎంతవరకు అయింది? అంతా మీరు చెప్పినట్లే చేశానండి. హాస్పిటల్లో మీరు నన్ను ఆయన్ని చూశాక ఇక నా పని అయిపోయింది. అందుకే ఇల్లు వదిలి వచ్చేశాను. చిన్నాకి ఏ అనుమానం రాలేదు కదా? చిన్న మీద అనుమానం వచ్చేలా చేశాను గాని నా మీద ఆయనకి ఎలాంటి అనుమానం రాలేదు. గుడ్, చాలా బాగా యాక్ట్ చేశావు. నువ్వే కాదు, హాస్పిటల్లో ఆ డాక్టర్ కూడా చాలా బాగా నటించారు. ఇదిగో మనం అనుకున్న డబ్బు. ఇంకో 10,000 ఎక్కువగానే ఇచ్చాను. థ్యాంక్స్ అండి. నువ్వు మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకు. ఆ చిన్న నీకోసం వెతుకుతాడు. దొరికావే అనుకో, నిన్ను ప్రాణాలతో వదలడు. అతను మీరనుకున్నంత దుర్మార్గపు మనిషి అయితే కాదండి. ఓ అవునా? అతని గురించి నీకు అంత బాగా తెలుసా? ఏ సంబంధం లేని నేను చావబోతున్నానంటే ఇంటికి తీసుకువెళ్లి ఆశ్రయం ఇచ్చాడు. అదొక్కటి చాలదా అతను మంచి మనిషి అని చెప్పడానికి? ఉన్నన్ని రోజులు నన్ను నిజంగా చాలా బాగా చూసుకున్నాడు. సొంత చెల్లెల్లా ఆదరించాడు. నా కోసం చాలా చేశాడు. మరి అలాంటి మనిషిని మీరెందుకు ఇలా కక్ష పెట్టుకుని ఏడిపిస్తున్నారో తెలియదు కానీ మీరు మాత్రం తప్పు చేస్తున్నారేమో అనిపిస్తుంది. షడప్! తప్పప్పుల గురించి నీలాంటి బజారు మనిషి చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నీకు డబ్బు కావాలి, ఇచ్చాను.
నేనేం చేయమంటే అది చేస్తాను అన్నావు, చేశావు. నీ డబ్బు నీకొచ్చిందిగా, నోరు మూసుకొని వెళ్ళు, నీతులు చెప్పకు. నీతులు చెప్పే అర్హత నాకు లేదని తెలుసు కావేరి గారు. ఎందుకంటే నేను బజారు మనిషినే. కానీ డబ్బు కోసం ఏ పనైనా చేసే నాలాంటి మనిషి మనసు కూడా మారిపోయిందంటే అతని గొప్పతనమేంటో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గారి గొప్పతనం ఏంటో నాకు బాగా తెలుసు. నీకా చిన్నాలోని ఒక మనిషే తెలుసు. నాకు ఈ ప్రపంచానికే తెలియని మరో మనిషి కూడా తెలుసు. ప్రతి దానికో కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఎవ్వరూ ఎవరిని బాధ పెట్టరు. మీ కారణాలేంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఓ మంచి మనిషిని సమస్యల్లో ఇరికించాననే బాధతో వెళ్తున్నానండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, నేను కనిపించకుండా వెళ్ళాను అంటే ఆయనకి భారం కాలేక వెళ్ళిపోయాను అని అనుకుంటారేమో, కానీ మీరు నన్ను ఎరేంజ్ చేస్తే వచ్చానని మాత్రం ఆయన అనుకోరండి. నా గురించి తెలిసాక మాత్రం బహుశా జీవితంలో ఏ ఆడదానికి సహాయం చెయ్యరు, ఎవరినీ అయ్యో పాపం అనుకోరు. ఒక మంచి వ్యక్తిని మానసికంగా చంపేశానండి. లేదండి, ఇప్పుడు కంపెనీ వ్యవహారాలన్నీ నా మనవడే చూసుకుంటున్నాడు. వాడికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పేశాను. మీరు వెళ్ళి చిన్నను కలవండి. లేదు, వాడే మొత్తం చూసుకుంటాడు. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి చిన్న మీకు ఇస్తాడండి. నేను మళ్ళీ చేస్తాను. రారాజా, కూర్చో. నేను తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదంకుల్. అర్హత లేని వాడిని అందరం ఎక్కించి తప్పు చేశామని చెప్పడానికి వచ్చాను. ఎవరి గురించి రాజా నువ్వు చెప్పేది? ఇంకెవరి గురించి? మీ మనవడి గురించి. చిన్నా గురించా? వాడేం చేశాడు? వాడికి ఏ అర్హత లేదని నీ అభిప్రాయం? వాడికి మన మధ్య నుండే అర్హత లేదంకుల్. మనం వాడిని నమ్మి మన బిజినెస్లతో సహా వాడి చేతుల్లో పెట్టాం. వ్యక్తిగా సరైన నడవడిక లేనివాడు ఇంటిని నాశనం చేస్తాడు, వ్యాపారాన్ని నాశనం చేస్తాడు, చివరికి మన పరువుని బజారు పాలు చేస్తాడు. ఏంటి రాజా, ఏమైంది? ఎందుకలా తిడుతున్నావు? చిన్న ఏం తప్పు చేశాడో అలా తప్పు పడుతున్నావు? ఏం చేస్తాడా? కట్టుకున్న భార్యని నిర్లక్ష్యం చేశాడు. ఇన్నాళ్ళు తన భార్యని పట్టించుకోకపోతే వసుని మర్చిపోలేకపోతున్నాడులే అని అనుకున్నాం. ఆ ప్రేమని మర్చిపోలేక కావేరితో సరిగ్గా ఉండడం లేదు, రోజులు గడిస్తే సర్దుకుంటుందిలే అని భరించాం. వసు అమెరికా వెళ్ళిన తర్వాతైనా వీడు మారతాడు అని అనుకున్నాం, కానీ అది జరగలేదు. మనమే మోసపోయాం అంకుల్. చిన్నాకి మరో ఆడపిల్లతో సంబంధం ఉంది. రాజా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చిన్న గురించే నువ్వు మాట్లాడేది. చిన్న ఎవరనుకున్నావు? నీ కొడుకు, మన వారసుడు. వాడినా నువ్వు తప్పు పెట్టేది? ఇదిగో ఇలాంటి గుడ్డి ప్రేమతోనే వాడిని ఇన్నాళ్ళు మనం భరించాం. కానీ వాడు మనం అనుకున్నట్టు పెరగలేదు. గాలికి దూలికి పెరిగి గాలి బుద్ధిలో వచ్చాయి. రాజా, నిజం అంకుల్, వాడికి ఎవరో రూప అనే అమ్మాయితో సంబంధం ఉంది. ఆ అమ్మాయి వీడి వల్ల ప్రెగ్నెంట్ అయింది. మూడో కంటికి తెలియకుండా అబార్షన్ కూడా చేయించాడు. అది కావేరి, అమృత కళ్ళారా చూశారు. చచ్చా, చిన్న అలా చేయనుగాక చేయడు. అదంతా పచ్చి అబద్ధం. అబద్ధం కాదంకుల్, నిజం. ఆ అమ్మాయికి భర్తని అని వాడు సంతకం చేసిన పేపర్ని అమృత నాకు చూపించింది. మరి వాణ్ణెందుకు అడగలేదు? నిలదీసి అడిగా అంకుల్. ఇదిగో మీరు వాడి గురించి చెప్పినట్లే వాడు కూడా నేను చాలా మంచోడిని అని చెప్పాడు. ఆ రూపాన్ని తీసుకొచ్చి నిరూపిస్తాను అని వెళ్ళాడు. మరి నిరూపించలేదా? ఎలా నిరూపిస్తాడు? ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది?
ఇంటికొచ్చి ఆ అమ్మాయి ఏటో వెళ్ళిపోయింది అని ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. అందుకని చిన్నాను అనుమానిస్తున్నావా? ఎందుకు తొందరపడుతున్నావు రాజా? చిన్నా నీ కన్న కొడుకు. వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? అన్నీ తెలుసు కాబట్టే ఇంతకాలం ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకెలా వాడిని వెనకేసుకుని రమ్మంటారు? వాడికి చెడు తిరుగుళ్ళు తిరగడం అలవాటు ఉన్నట్లుంది. మనమే అది గుర్తించలేదు. నేను చెప్తున్నాను అంకుల్, చిన్నాని నమ్మి ఇలాంటి బాధ్యతలు వాడికి ఇవ్వకండి. వాడు కరెక్ట్ మనిషి కాదు. అన్యాయంగా మనందరం కలిసి ఆ కావేరి గొంతు కోసం వాడు మారాలి అంటే వాడిని మీరు కూడా చేరదీకండి. రాజా, ఇదిగో వీడికి చిన్న గురించి బాగానే తెలుసు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. వీడిని అడగండి, తెలుస్తుంది. ఏంట్రా ఇది పండు? రాజా ఏంటి చిన్న గురించి అలా అంటున్నాడు? ఆ రూప ఎవర్రా? అసలేం జరిగింది? అంటే రాజాగారు మాట్లాడింది రూప గురించా? అవునరా. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? రూప అనే అమ్మాయి ఎవరో మాకు తెలియదు తాతయ్య. ఎవరో మోసం చేశారని కారు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయింది. చిన్న కాపాడి షెల్టర్ ఇచ్చాడు. అమ్మా, నువ్వా? ఎందుకొచ్చావురా ఇక్కడికి? మళ్ళీ మా మోహన్ చూడకు. నీ బతుకు నువ్వు బతుకు. నిన్ను కన్న పాపానికి మేమేడుస్తూ మా బతుకు మేం బతుకుతాం. రూపా,